చూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే తను చనిపోయే ముందు తన చివరి కోరికను ఒక అద్దం పైన రాసి సూసైడ్ చేసుకుంది ఒక మహిళ. అయితే ఈ దారుణం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. తన కొడుకును అత్తమామలకు ఇవ్వకుండా తామే పెంచాలని చెప్తూ తన తల్లిదండ్రులను కోరుతూ తన చివరి కోరికను అద్దంపై రాసుకొని సూసైడ్ చేసుకుంది ఒక మహిళ. అయితే బెంగళూరులో ఉంటున్న తిరుపతి అలానే లక్ష్మీ ప్రసన్నకి ఇద్దరికి 2 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. అయితే కొడుకు పుట్టిన తర్వాత ప్రసన్న లక్ష్మి ఉద్యోగం మానేసింది. అయితే జాబ్ మారడంతో అదనపు కట్నం కోసం అత్తమామలు వేధించడంతో తమ తల్లిదండ్రులకు తన ఆవేదనను వ్యక్తపరిచింది లక్ష్మీ ప్రసన్న. అయితే ఆ తర్వాత తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత లక్ష్మి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఈ నేపథ్యంలో కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అయితే అంతకుముందు దానికి సంబంధించి లక్ష్మీ ప్రసన్నకి సంబంధించి పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అయితే విషయం ఏంటంటే పెళ్ళైంది. అయితే ఆయనకు 10 లక్షలు 20 లక్షలు అడుగుతాని కట్టా ఉన్నాడు. అయితే నేనేమన్నంటే నాకు ఇక్కడ జగిత్యాల పాత బస్ స్టాండ్లో బిల్డింగ్ ఉంది. అప్పుడు ₹1,00,00,000 కొన్నా 2009. అయితే ఇక దాన్ని శిరసాన లెక్క 50 లక్షలు అల్లుడు నీకు ఇస్తా, కొడుకు 50 లక్షలు లెక్క ఉంచుతా, మీరు ఇప్పుడు నాకు లోన్ వచ్చినాకనే మీకు సరి చెప్తాను. అదే మాట దగ్గర ఒప్పుకున్నాడు. పెళ్ళి ఆమె కూడా 5 లక్షల బంగారం పెట్టిన 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఆయన అనుకున్నాను. మీకు అన్ని ఇంటికో దేనికో పెడతా లోన్ వచ్చినాక చెప్పిన. ఇది సమస్య. అది దాన్ని లోపల పెట్టుకొని ఇంకా మీ డాడీ ఇస్తాడు 50 అని ఒప్పుకున్నాడు, ఇంకిస్తలేడు అనుకుంటా ఇల్లు వెనక్కి టార్చర్ చేసుడు అది జరిగింది. ముఖ్యంగా అయితే తల్లి తండ్రి ఈ అద్దరై దీన్ని ఇడిచిపెట్టేసి మళ్ళీ మా బామ్మరిది కొడుకు బిడ్డున్నది, దాన్ని చేద్దాం 3 ఎకరాలు ఇస్తారు వాళ్ళు, దీన్ని ఇడిచిపెట్టిన చేయరా ఇది చేయరా అని నిన్న అటాక్ చేసి బాగా నిన్న మొన్న ఇక నర్తనంతులు దానికి మనసు అంతా అయిపోయింది. ముగ్గురు ఒకటేకే అటాకు. వాళ్ళ కుక్కలు కాదు, వాళ్ళు జంతువులు కాదు, వాళ్ళు ఒక రకమైన సైకో మనుషులు. ఇక అది వచ్చి నాకు చెప్పుకోలేక డాడీ పరిచయం ఉన్నాడు. డాడీకి ఏది కాకపోయా అక్కడ షాప్ క్లోజ్ చేసిర్రు. ఇక్కడ ఊళ్ళో మా బీడి కంపెనీ ఉంటే బీడి గంప క్లోజ్ చేసి బంద్ చేసిర్రు. ఇవన్నీ గంపలన్నీ అంతేగా నా పనులన్నీ ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా మొత్తం స్తంభింపజేసిర్రు. నాకు రూపాయి ఇన్కమ్ లేకుండా వేసి వినే చేద్దాం చూద్దామని అందరు కలిసి చేసిర్రు. అందులో వీళ్ళు ఒకటై అయితే నాకు నా బిడ్డ దూరం చేసిన కారణమే డౌరీ మన పైసలు వరకట్నం కోసం రోజు టార్చర్. ఇక్కడికి అట్టే టార్చర్. అక్కడికి పోతే మంచిగా చూసుకున్నట అవి నిజాలు అబద్ధం తెలియదు. అక్కడ ఉన్న రోజు మాకు బాధ చెప్పొద్దని ఆ బిడ్డ ఎంత లోపల అనుకుని మాకు బాధ చెప్పకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చిన వారం రోజుల 10 రోజుల రోజు నరకమే నా బిడ్డ అనుభవిస్తుంది. ఆ బిడ్డని నాకు మొగోలా చూపించకుండా బాధ, నా ముంగట్లో నవ్వుకుంటా డాడీని మంచిగా ఉన్నా తిరుపతి మంచిగా చూసుకుంటా అక్కడ కర్ణాటకలో. ఇక్కడికి వచ్చినాకనే ఇలా అత్త మామ అక్క చెల్లెళ్ళు వాళ్ళ బావలు వాళ్ళ భర్తలు అందరూ కలిసి నన్ను టార్చర్ పెడతారు. ఇక్కడ ఉండను, నేను ఇక్కడికి అత్తే నన్ను తీసుకొచ్చుకో డాడీ, కరీంనగర్ నుంచి తీసుకొచ్చుకో డాడీ అని ఏడ్చింది. మొర అని కరీంనగర్ పోతే అక్కడిగా అయితే అక్కడ 4 రోజులు అన్నాడు. నేను దోల ఇప్పుడు కరీంనగర్ నుంచి తోతే నా ఇచ్చి పోతే మా బావలు మా అక్కలు మా అమ్మ నాన్న నన్ను టార్చర్ పెడతారు, లొల్లి పెడతారు, నా ఇజ్జత్ విగుతుంది. నేను ఇక్కడ నుంచి ఇటే తీసుకుపోతా, నువ్వు తర్వాత అయితే నేను తెల్లారా రేపా తీసుకొని వస్తా మామయ్య అని వాడు అన్నాడు. అయితే నేను ఊపుకున్నా, వాడు రాలేదు. అయితే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.